Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. జెన్యూన్ ఫిగర్స్ చూపెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తున్న తమ్ముడు 7 రికార్డ్ ని తనే బ్రేక్ చేసిన రజనీ కూలీ ఫిల్మ్ వీరమలికి వస్తున్న రెస్పాన్స్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే చాలా మంది ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న మచ్చాక ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చింది. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక రీసెంట్ మూవీస్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిన తగ్లైఫ్ కూడా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్. మణిరత్నం ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇక ఈ వీక్ డైరెక్ట్ గా ఓటీటీలోకి రిలీజ్ కాబోతున్న ఉప్పు కప్పు రంబు ఫిల్మ్ ఈ మిడ్ నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. రివ్యూ కావాలంటే కమెంట్ చేయండి. ఇక టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే మహేష్ బాబు అల్లు అర్జున్ సినిమాలు మరొకసారి దుమ్ము లేపాయి. పుష్ప 2 ఫస్ట్ టెలికాస్ట్ లో 12.6 రేటింగ్ తెచ్చుకోగా సెకండ్ టెలికాస్ట్ లో 7.22 టీఆర్పీతో దుమ్ము లేపింది. ఇక ఇప్పుడు థర్డ్ టెలికాస్ట్ తో సెకండ్ టీఆర్పీని కూడా దాటేస్తూ 9.2 రేటింగ్ తెచ్చుకుంటూ సౌండ్ చేసింది. రిపీట్స్ లో ఈ మూవీ మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది అన్నలో డౌటే లేదు. ఇక మరోపక్క గుంటూరు కారం 4 టెలికాస్ట్ తో 3.39 రేటింగ్ తెచ్చుకుంటూ సాలిడ్ గా ఓపెన్ అయింది. స్మాల్ స్క్రీన్ పై వెళ్లే సినిమాలకి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో మరోసారి ప్రూవ్ చేశాయి ఈ ఫిల్మ్స్. కూలీ మూవీ నుంచి ఇప్పటికే అందరి లుక్ కూడా బయటికి రాగా ఈ రోజు ఆమిర్ ఖాన్ లుక్ కూడా బయటకు వచ్చింది. అండ్ ఈ మూవీలో ఆమిర్ లుక్ ఇప్పటివరకు లేని విధంగా మాస్ గా ఉండడం విశేషం. అసలు ప్రాపర్ పాన్ ఇండియా మూవీ అంటే అర్థం చెప్తుంది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ లో ఎప్పటి నుంచో ఉన్న రికార్డ్ ని ఫైనల్లీ బ్రేక్ చేసింది కూలీ సినిమా. 2.2 అప్పుడిప్పుడు 80 కోట్ల వరకు బిజినెస్ అక్కడ జరుపుకోగా కూలీ ఇప్పుడు 81 కోట్ల వరకు బిజినెస్ ని జరుపుకుంటూ 7 ఏళ్లుగా ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఇక ఈ మూవీని కొట్టాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు. సో ఓవర్సీస్ లో బ్రేక్ ఏమైనా అవ్వాలంటేనే 160 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. నిజంగా పేడ్ వ్యూస్ అండ్ పేడ్ ప్రమోషన్స్ ని చేయకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తమ్ముడికి వస్తున్న రెస్పాన్స్ బట్టి చెప్పొచ్చు. అసలు రేపు నితిన్ మూవీ ఒకటి రిలీజ్ అవుతుందని కూడా చాలా మందికి తెలీదు. బుక్ మై షోలో దాదాపు 10,000 వరకు ఇంట్రెస్ట్ మాత్రమే ఉండగా లాస్ట్ 24 అవర్స్ లో 10,000 టికెట్స్ కూడా సోల్డ్ కాలేదు. చూస్తుంటే డే 1 కోటి వరకు షేర్ కలెక్ట్ చేసినా కూడా చాలా పెద్ద నెంబర్ గా కనిపిస్తుంది. చూడాలి మరి ఎలా ఓపెన్ అవుతుందో, ఏ టాక్ తెచ్చుకుంటుందో. రేపు ఫస్ట్ షో అవగానే రివ్యూ పెడతా. అల్లు అర్జున్ 22nd మూవీ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు దీపికా పదుకునే వీడియో కూడా బయటికి రాగా ఇప్పుడు మరొక యాక్టర్ కి సంబంధించిన వీడియో బయటికి రానుంది. ఈ వీక్ లో మృణాల్ ఠాకూర్ వీడియోని రిలీజ్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటు ఇంకొంతమంది క్యాస్ట్ మూవీలో ఉండగా వాళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలపై సినిమాలు వస్తున్నాయి అన్నప్పుడు మన వాళ్ళు చాలా స్పెషల్ అటెన్షన్ అయితే ఇస్తారు. అందులోనూ రణ్వీర్ కపూర్, సాయి పల్లవి అండ్ యష్ వంటి స్టార్ క్యాస్ట్ ఉన్నారంటే అది ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అండ్ ఈ రోజు అనౌన్స్మెంట్ వీడియోతో అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. వదిలింది కాన్సెప్ట్ వీడియోనే, చిన్న షార్ట్స్ అయినా కూడా ఇంపాక్ట్ అయితే గట్టిగా ఉంది. బట్ రాముడు అండ్ సీత క్యారెక్టర్స్ లో వేరే ఎవరినైనా పెట్టుంటే బాగుండని చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. హరిహర వీరమల్లు ట్రైలర్ ఈ రోజు చాలా గ్రాండ్ గా రిలీజ్ అవగా రెస్పాన్స్ అయితే యావరేజ్ నుంచి ఎబో యావరేజ్ రేంజ్ లో వస్తుందని చెప్పొచ్చు. రివ్యూ వీడియోలో చెప్పుకున్నట్టు కొన్ని రిపీట్ షార్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ గా చెప్తూ ఉండగా డైరెక్టర్ ఏం చెప్పాలి అనుకున్నాడో నరేషన్ అయితే సరిగ్గా చెప్పలేకపోయాడు. సో చాలా మంది ఇవైతే మైనస్ గా చెప్తూ ఉండగా యూట్యూబ్ లో మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ట్రైలర్. రిలీజ్ అయిన 8 గంటల్లో 18 మిలియన్లకి పైగా అప్డేటెడ్ వ్యూస్ తో దుమ్ము లేపగా 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు వన్ ఆఫ్ ది టాప్ వ్యూవర్ ట్రైలర్ లిస్ట్ లోకి వెళ్ళనుంది ఈ ఫిల్మ్. ఇక లైక్స్ చూసుకుంటే ఇప్పటికే 150,000 మార్క్ దాటేయగా 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 7 లక్షల మార్క్ ని ఎందుకుందంటే చాలా మంచి రెస్పాన్స్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీకే ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. తమ్ముడు అండ్ హరిహర వీరమల్లు డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.